This video is brought to you by AKSIAS. So, IPC section 124A. IPC section 124A. సో మనకి ఇటీవల కాలంలో కొన్ని జరుగుతున్న పరిణామాల వలన భారత రాజ్యాంగంలో కావచ్చు, భారత శిక్షా స్మృతిలో కావచ్చు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ అనేవి మనకి బయటికి రావడం జరుగుతుంది. రీసెంట్గా నాంది అని ఒక సినిమా వచ్చింది, నరేష్ది, అల్లరి నరేష్ అంటారు వాడిది. అందులో సెక్షన్ 211 అని చెప్పేసి ఒక అంశాన్ని చాలా హైలైట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 211 అంటే ఎవరైనా ఒక వ్యక్తి పైన నేరం మోపబడి విచారణ జరపకుండా అండర్ ట్రయల్ ఖైదీగా అతడు జైల్లో మగ్గిపోతే మరలా అతడు బయటకు వచ్చిన తర్వాత నిర్దోషిగా కనుక విడుదలై బయటకు వస్తే ఎవరైతే అతని పైన కేసు నమోదు చేసి అంతకాలం జైల్లో ఉండడానికి కారకుడయ్యాడో వాడికి అంతకంటే భయంకరమైన శిక్ష విధించవచ్చు. ఇంకా దానికి ఎలాంటి అప్పీల్స్ కూడా ఉండవు. అంతకంటే భయంకరమైన శిక్ష అనేది విధించవచ్చు అని చెప్పి సెక్షన్ 211 అని చెప్పేసి రీసెంట్గా మనకు ఐపీసీలో సెక్షన్ తీసుకొచ్చారు. అలాగే ఇటీవల కాలంలో జరిగినటువంటి దేశంలో జరిగిన ఒక పరిణామం వలన ఈ సెక్షన్కి బాగా పేరు వచ్చింది, సెక్షన్ 124A. ఏంటండి ఆ పరిణామం ఏంటి అని చెప్పేసి అంటే, ఇటీవల కాలంలో ఈ పేరు బాగా మనం విన్నాం, దిశ రవి. విన్నారా లేదా పేరు? సో బెంగళూరుకు చెందిన BBA చదువుతున్న ఒక అమ్మాయి, బెంగళూరు చెందినటువంటి BBA చదువుతున్నటువంటి ఒక అమ్మాయి దిశ రవి. ఈ దిశ రవిని జనవరి నెలాఖరులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి అంటే, జనవరి 26వ తారీఖున ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లకు ఈమె కారణము అనేటువంటి కారణంతో ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈమె అరెస్టుకు ఆమెపై నమోదు చేసిన సెక్షనే 124A. ఈమెను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెపై మోపబడినటువంటి సెక్షన్ ఏది అని చెప్పేసి అంటే IPC 124A అనేటువంటి సెక్షన్ని ఈమె పైన మోపడం జరిగింది. ఏంటండి 124A సెక్షన్ అంటే, ఇది ప్రధానంగా సింపుల్గా చెప్పాలంటే దేశద్రోహానికి సంబంధించిన సెక్షన్. సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ దేనికి సంబంధించిందండి? దేశద్రోహానికి సంబంధించిన సెక్షన్. అంటే ఇది 1870లో సో దీన్ని 1870లో థామస్ మెకాలే అనేవాడి చేత IPCలో చేర్చబడింది. 1870లో థామస్ మెకాలే. IPC ఎప్పుడు ఫామ్ అయింది, ఎప్పుడు రూపొందించబడింది? 1861. CPC 1859. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ కూడా 1861. సో 1861లో ఇండియన్ పీనల్ కోడ్ వచ్చింది. ఆ 1861లో వచ్చిన ఇండియన్ పీనల్ కోడ్లో 1870లో థామస్ మెకాలే అనేవాడి చేత ఈ సెక్షన్ 124A అనేది చేర్చబడింది. ఇది ఏంటి అని చెప్పేసి అంటే, దేశద్రోహానికి సంబంధించిన వ్యవహారాలను ఈ సెక్షన్ ఏమో తెలియజేస్తుంది అని చెప్పేసి చెప్తాం. దేనికి సంబంధించిన వ్యవహారాలు? దేశద్రోహానికి సంబంధించినటువంటి వ్యవహారాలు. ఎలాగండి అని చెప్పేసి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తమ మాటల ద్వారా కానీ, మాటలను వ్యక్తపరచడానికి ఉపయోగించే భాష ద్వారా కానీ, లేదా సంకేతాల ద్వారా కానీ, లేదా తమ యొక్క సంస్థల ద్వారా కానీ ప్రజలలో రాగద్వేషాలు
రెచ్చగొట్టడానికి కనుక కారణమైనట్లయితే, ప్రభుత్వ వ్యతిరేక చర్యల్ని, ప్రభుత్వ వ్యతిరేక భావనల్ని ప్రజల్లో తీసుకురావడానికి కనుక వాళ్ళు కారకులైనట్లయితే వాళ్ళని ఎలాంటి ఆలోచన లేకుండా అరెస్ట్ చేయొచ్చు. ప్రభుత్వము చట్టం ద్వారా స్థాపించబడిన ప్రభుత్వం, అటువంటి వ్యక్తుల్ని జైలు శిక్ష ద్వారా శిక్షించవచ్చు. సో ఈ జైలు శిక్ష అనేది 3 years వరకు ఉండొచ్చు. అలాగే దీంతో పాటుగా జరిమానా కూడా విధించవచ్చు. ఇది ఐపీసీ సెక్షన్ 124A. అసలు ఫస్ట్ దీని గురించి మనం చెప్తున్నాం. ఐపీసీ సెక్షన్ 124A ఏంటంటే, ఎవరైనా వాళ్ళు ఉపయోగించే మాటల ద్వారా కానీ వాళ్ళ సంస్థల ద్వారా కానీ ఏదైనా ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేకం భావనలు ప్రజల్లో కనుక కల్పించినట్లయితే వాళ్ళపైన చట్టము ద్వారా స్థాపించబడిన ప్రభుత్వం, సో ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వాన్ని ఏమని చెప్తాం? చట్టం ద్వారా స్థాపించబడిన ప్రభుత్వం అని చెప్పేసి చెప్తాం. ఈ చట్టము ద్వారా స్థాపించబడిన ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోవచ్చు. సో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు. సుమారుగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. సో వాళ్ళకి జైలు శిక్షతో పాటుగా జరిమానా కూడా విధించవచ్చు అని చెప్పేసి చెప్తారు. ఇది 124A సెక్షన్. మరి ఈ సెక్షన్ కింద ఎవరిని అరెస్ట్ చేశారని చెప్పేసి అంటే దిశా రవి. ఎవరి దిశా రవి అని చెప్పేసి అంటే ఈమె బెంగుళూరుకు చెందిన BBA స్టూడెంట్. ఈమె ఏజ్ కూడా 22 ఏళ్ళు. సో 21 or 22 సంథింగ్. ఈమె ఏజ్ కూడా చాలా చిన్న అమ్మాయి. సో ఈమెను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి అంటే, ఈమె ప్రపంచ అంతర్జాతీయ పర్యావరణ కార్యకర్త అయినటువంటి గ్రేటా థెన్బర్గ్ పేరు విన్నారు కదా, ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. గ్రేటా థెన్బర్గ్. సో ఈమె యొక్క ప్రభావం వల్ల దేశానికి వ్యతిరేకంగా ఈమె వ్యాఖ్యలు చేసింది అని చెప్పేసి ఈమెను అరెస్ట్ చేశారు. యాక్చువల్గా గ్రెటా థెన్బర్గ్ సేవ్ ఎన్విరాన్మెంట్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పర్యావరణ ఉద్యమానికి, పరిరక్షణ ఉద్యమానికే ఈమె ఒక నాంది పలికింది. ఐక్యరాజ్య సమితిలో కూడా ఆమె ప్రసంగం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రెటా థెన్బర్గ్తో ఈమె, ఈ దిశా రవి తన యొక్క భావాలను పంచుకోవడం ద్వారా దేశద్రోహానికి పాల్పడింది అని చెప్పేసి చెప్తారు. యాక్చువల్గా గ్రెటా థెన్బర్గ్ యొక్క ఇన్స్పిరేషన్తో ఈ దిశా రవి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఏ కార్యక్రమం అని చెప్పేసి అంటే ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా. సో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని ఈ దిశా రవి మొదలుపెట్టింది. ఏంటండి ఈ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా అని చెప్పేసి అంటే, ఈమె ప్రతి శుక్రవారం కూడా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో బెంగళూరులో పార్టిసిపేట్ చేస్తూ ఆ ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది ఎవరని చెప్పేసి అంటే ఈ దిశా రవి అని చెప్పేసి చెప్తాం. సో యాక్చువల్గా ఈమె, ఈ దిశా రవి టూల్ కిట్ గూగుల్ డాక్యుమెంట్ ఎడిటర్. వాస్తవానికి ఈమె ఒకవైపు చదువుతూ టూల్ కిట్ అనేటువంటి ఒక గూగుల్ డాక్యుమెంట్ని డెవలప్ చేసింది. ఈ టూల్ కిట్ అనేటువంటి గూగుల్ డాక్యుమెంట్ని తయారు చేయడంలోనూ దాన్ని ప్రచారం చేయడంలోనూ ఈమె కీలక పాత్ర వహిస్తుంది. అయితే పోలీసులు మోపబడిన అభియోగం ఏంటంటే, ఈమె ఖలిస్తాన్కు చెందినటువంటి, ఖలిస్తాన్ మద్దతుదారు అనేటువంటి పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్, ఖలిస్తాన్ మద్దతుదారు అయినటువంటి పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ అనే సంస్థకు మద్దతుగా వ్యాసాలను ఇవన్నీ కూడా కలిసి ఆ సంస్థకు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి అభియోగాన్ని ఈమె పైన మోపడం జరిగింది.
ఖలిస్తాన్ ఏ ప్రాంతంలో ఉంది? పంజాబ్. ఖలిస్తాన్ ఏ ప్రాంతంలో ఉందండి? పంజాబ్. సో ఆ పంజాబ్లోని ఖలిస్తాన్లో పొయిటిక్ జస్టిస్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థతో కలిసి ఈమె దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైన కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి ఈమెను అరెస్ట్ చేశారు. సో ఈ కుట్రల వల్ల జనవరి 26వ తారీఖున ఢిల్లీలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లు అనేవి ఈమె యొక్క ఉద్దేశపూర్వకంగానే జరిగాయని చెప్పేసి ఈమె పైన నేరం కూడా మోపబడింది. సో దేశద్రోహం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి ఈమె పైన దేశద్రోహం, రాజద్రోహం కేసుని నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి ఈమె పైన దేశద్రోహం, రాజద్రోహం కేసుని నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తారు. అయితే ఆల్రెడీ ఆ దేశద్రోహం కేసే దానిపై నమోదు చేయడం కారణమైన సెక్షన్ ఏదంటే 124A. యాక్చువల్గా ఈ దిశా రవి యొక్క అరెస్టుని దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఖండించారు. ఎందుకంటే లాక్డౌన్ టైంలో బీజేపీ ప్రభుత్వం పర్యావరణ హక్కులకు సంబంధించిన కొన్ని చట్టాలను రద్దు చేశారు. ఆ చట్టాలను రద్దు చేసిన విషయాలే వాస్తవాలు బయటికి ప్రపంచానికి తెలియనివ్వలే. ఆ చట్టాలను రద్దు చేసినందుకు వ్యతిరేకంగా ఈమె సామాజిక మాధ్యమాలు ఎక్కువగా వ్యాసాలు రాయడం జరిగింది. ఈమె ఒక పర్యావరణ కార్యకర్త. సో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా అనేటువంటి సంస్థను స్థాపించి ఎన్విరాన్మెంట్ యొక్క పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేసింది. సో ఈమె కొన్ని చట్టాలు ఎప్పుడైతే రద్దు చేయడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఈమె కొంత గళాన్ని విప్పడం జరిగింది. అయితే అక్కడ ఏమీ కూడా ప్రభుత్వాన్ని ఎక్కడా ప్రత్యక్షంగా విమర్శించలేదు, కానీ ఈమె పైన ఆ నేరాన్ని మోపారు. అయితే గతంలో ఈ దేశద్రోహం, రాజద్రోహానికి సంబంధించి కేసులు కూడా ఉన్నాయి. అవేవి అని చెప్పేసి అంటే 1962లో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ రాష్ట్రం 1962. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ స్టేటు. ఈ కేసేమో 1962. సో ఇదేం చెప్తుంది అని చెప్పేసి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో భారతదేశంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19లో 2 భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అందరికీ ఇచ్చింది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి పరిమితులు లేకుండా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చేయకూడదు. సో కాబట్టి ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు తప్పనిసరిగా కొన్ని పరిమితులనే ఉంటాయి అని చెప్పేసి ఈ కేసులోని సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అంటే చట్టాన్ని కానీ, చట్టం ద్వారా స్థాపించబడిన సంస్థకు కానీ వ్యతిరేకంగా హింసకు పాల్పడనంత కాలము కూడా పౌరుడికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వం పేరు విమర్శలు చేయడానికి అవకాశం ఉంటుంది. హింసాయుత కార్యక్రమాలు ఎప్పుడైతే మొదలుపెట్టారో పౌరులకు ఆ హక్కులు అనేవి ఉండవు అని చెప్పేసి ఈ కేసులో చెప్పారు. అలాగే మరొక కేసు ఏదని చెప్పేసి అంటే బాంబే హైకోర్టు కేసు. సో మరో కేసు ఏదంటే బొంబాయి హైకోర్టు కేసు. ఏంటండి బొంబాయి హైకోర్టు కేసు అని చెప్పేసి అంటే ప్రముఖ మరాఠా కార్టూనిస్ట్ అసీం త్రివేది అనే వ్యక్తి విషయంలో అసీం త్రివేది ఇతని విషయంలో ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్టూన్లు అనేవి రాశాడు అని చెప్పేసి ఇతడి పైన కూడా ఈ నేరం అనేది మోపబడడం జరిగింది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఈ వీళ్ళకి స్వేచ్ఛ అయితే ఉంది, కానీ కొన్ని పరిమితులు అనేవి పాటించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇటీవల కాలంలో ఈ ఐపీసీ సెక్షన్ 124A అనేది బాగా వెలుగులోకి రావడం జరిగింది. This video is brought to you by AKSIAS.